నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను ఈవీ ఛార్జ్మన్ కంపెనీ ఫౌండర్ అయిన రమేష్ గారితో ఉన్నానండి. వీళ్ళ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ అనేది 2020 సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు. బూట్ స్ట్రాప్ ఫండ్స్తో ఇవాళ వన్ ఆఫ్ ది టాప్ ఈవీ ఛార్జర్ కంపెనీగా ఎదగడం జరిగింది. మనమైతే ఈ కంపెనీ సీఈఓ అయిన రమేష్ గారితో ఇంటర్వ్యూ చేద్దాం. టెక్నికల్గా అలానే వీళ్ళ కంపెనీ పరంగా కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం. మీకు ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన చాలా డౌట్స్ అనేవి ఈ ఇంటర్వ్యూలో అయితే కవర్ అవుతాయి. రమేష్ గారు నమస్కారం. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సార్, నా ఫస్ట్ చాలా మందికి ఉన్న ఒక డౌట్ నేను అడుగుతాను. చెప్పండి. ఇవాళ ఒక ఛార్జర్ కొంటే కంపెనీ వాళ్ళు 1 సంవత్సరం పాటు వారంటీ ఇస్తున్నారు. కానీ పెట్టిన పెట్టుబడి ఏదైతే ఛార్జర్ పెడతారో అది రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్కి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది. ఈ లాజిక్ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. ఛార్జర్కి ఇచ్చేదేమో 1 సంవత్సరం వారంటీ, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 4 సంవత్సరాలు ఏంటి? అవునండి. సో మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, స్మాల్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అయితే మీకు కరెక్ట్ ప్లేస్, రైట్ ప్లేస్లో కానీ మీరు ఛార్జింగ్ స్టేషన్ ఇన్స్టాలేషన్ చేస్తే, రైట్ ప్లేస్లో ప్లేస్ చేస్తే మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 24 మంత్స్లోనే వస్తుందండి. ఓకే, 4 years అయితే జరగదు. 2-3 yearsలో యూ విల్ గెట్ బ్యాక్ ఆల్ యువర్ మనీ అండి, ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తే. మీరు సెకండ్ ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే ఎందుకు 1 year అని. సో ఇప్పుడు చూడండి, ప్రోడక్ట్, ఎనీ ఎలక్ట్రిక్ ప్రోడక్ట్ మినిమం ఈ పర్టికులర్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అనేది 8 to 10 years లైఫ్ అండి, లైఫ్ స్పాన్ దీనికి. ఓకే, కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఫస్ట్ 1 year ఎనీవే పీస్ టు పీస్ వారంటీ అండి ఇండివిజువల్ కస్టమర్స్కి. బట్ మీకు కార్పొరేట్ కస్టమర్స్కి 2 to 3 years ఇస్తున్నామండి. ఎందుకంటే మాకు మిలియన్స్ ఆఫ్ బిజినెస్ వస్తుంది. ఒక్కొక్కసారి మాకు 100 డీసీ మిషన్స్ వస్తాయి అండ్ 200 వస్తాయి. ఆ టైంలో మేము ఏం చేస్తామంటే వాళ్ళకి 3 years 2 years ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మాకు లాంగ్ సపోర్ట్ కూడా మాకు వాళ్ళు ఏఎంసీ సపోర్ట్ అనేది మాకు వాళ్ళు అగ్రిమెంట్ చేస్తారు వాళ్ళు. అంటే మాకు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ రెవెన్యూ కూడా వస్తుంది అనమాట. సో యాన్యువల్ మెయింటెనెన్స్ ద్వారా. కాబట్టి మేమేం చేస్తామంటే వాళ్ళకి 3 years ఇవ్వడం జరుగుతుంది. అదొకటి. ఇండివిజువల్ కస్టమర్స్కి అయితే 1 year ఇస్తారు. బట్ వీ హ్యావ్ ఏ వన్ ఆప్షన్. మీరు కావాలంటే 50,000 ఎక్స్ట్రా పే చేస్తే మేము ఎక్స్టెన్షన్ ఆఫ్ ది వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అంటే 1 yearకి అండ్ 2nd year 3rd year లైక్ దట్. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కి మీకు 50,000, తర్వాత 25,000 అలా మేము ఒక 3 years వరకు ఇండివిజువల్ కస్టమర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ కార్పొరేట్ కస్టమర్స్కి అయితే మేము 2 to 3 years, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది మాకు. ఓకే, సో లార్జ్ స్కేల్లో బిజినెస్ వస్తుంది కాబట్టి వీ హ్యావ్ టు ప్రొవైడ్ మచ్ పీరియడ్ అనమాట. అందుకని బట్ ఇందులో వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి కస్టమర్స్కి. కారణం ఏంటంటే ప్రతి ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో 8 to 10 years లైఫ్ స్పాన్ ఉంటుంది కాబట్టి పాడవడం జరగదండి. ఎటువంటి ప్రాబ్లం రాదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే కంపెనీ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. దానికి కావాల్సిన ఒక 10,000 5,000 ఏ పార్ట్ చూసినా కూడా, ఈవెన్ డీసీకి వెళ్ళినా కూడా సో థౌజండ్స్లోనే ఉంటుంది, ల్యాక్స్లో అయితే ఉండదు. ఒకవేళ మీకు ఏసీస్లో అయితే చిన్న చిన్న 100sలోనే ఉంటుంది. కాబట్టి అదంత పెద్దగా ప్రాబ్లం ఏమి కాదండి. అది మన ఇంట్లో ఒక రిఫ్రిజిరేటర్ కొనుక్కున్నా, సో ఈవెన్ మన వాషింగ్ మిషన్, డిష్ వాషర్ కొనుక్కున్నా మనకి ఏదో ప్రాబ్లం వస్తుంది. అది ఎలా అయితే మనం రీప్లేస్ చేసుకుంటామో చిన్న చిన్న పార్ట్స్ అనేది, ద సిమిలర్ వే మనం కూడా ఇక్కడ కూడా చిన్న చిన్న పార్ట్స్ అయితే రీప్లేస్ చేసుకోవచ్చు అండి. అది పెద్ద ప్రాబ్లం కాదు. దానికోసం వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదండి. 8-10 years మనకి లైఫ్ స్పాన్ ఉంటుందండి, ప్రాబ్లం లేదు. న్యూస్ చూసే ఉంటారు, కొన్ని చోట్ల ఛార్జింగ్ స్టేషన్ కేబుల్స్ని దొంగలిస్తున్న పరిస్థితి. ఓకే, అంటే ఈవీ ఛార్జ్మన్ కంపెనీ వాళ్ళు దానికి ఏమన్నా అరికట్ట వేసే అవకాశం ఉందా? అసలు ఎందుకు ఈ ఛార్జింగ్ కేబుల్ దొంగలించడం అనేది జరుగుతుంది? యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ కేబుల్ అనేది కొంచెం కాస్ట్లీ అఫైర్ అండి అది. ఎందుకంటే గన్స్ అయితే ఏవైతే ఉంటాయి కనెక్టర్స్ అవి చాలా ఎక్స్పెన్సివ్. డీసీ చూసుకుంటే అవి 75,000 to 150,000 ఉంటుంది. ఎందుకంటే మేము జర్మనీది అండ్ స్విస్ కంపెనీవి కొన్ని బ్రాండెడ్ కంపెనీ కనెక్టర్స్ యూజ్ చేస్తాం. అవి వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బట్ మీరు చెప్తున్నట్టుగా అంత ఈజీ అయితే కాదు, దొంగిలించుకొని వెళ్ళిపోయే అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఇదంతా ఎలక్ట్రిసిటీ పవర్తో కూడుకున్నది. ఏమాత్రం తేడా జరిగితే సో ఇట్స్ హార్మ్ఫుల్ ఫర్ ఆ థీఫ్ కూడా ఏదైనా జరగచ్చు. అది చాలా ప్రమాదకరం. కాకపోతే అటువంటివన్నీ గిట్టింగ్లు అవన్నీ చేయకూడదు. సో ఇటువంటి జనరల్గా ఎక్కడ జరుగుతాయంటే ఇటువంటి మానిటరింగ్ లేని ప్లేసెస్లో పెడితే జరుగుతుంది. అది కూడా వాంటెడ్. ఆ గన్ తీసుకుపోయి వాడు ఏం చేసుకుంటాడు? ఏమీ చేసుకోలేడు సార్. దానివల్ల యూజే ఉండదు వాడికి. సో కాకపోతే ఏంటంటే
వాడి మీద వాడికి ఏదైనా కోపం, పర్సనల్ గ్రడ్జెస్ ఏమైనా ఉంటే వాళ్ళు స్పాయిల్ చేస్తూ ఉంటారు. వాటికి అప్పుడప్పుడు మనం కూడా మానిటరింగ్ చేసుకోవాలి. బట్ అవి లేకుండా మేము అందుకే ఏం చేస్తామంటే మా తరపు నుంచి మేము కెమెరా అనేది మనం సెట్ చేస్తున్నామండి. మేము అన్ని 4 వైపులా 4 కెమెరాలు కూడా సెటప్ చేస్తున్నాము. సో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ ఇది ఏదైతే ఉందో సెటప్ చేస్తున్నామో దానికి ఇట్స్ ఇంక్లూడింగ్ కెమెరా సెటప్ అండి. కాబట్టి మనకి ఏమైనా ఎవరైనా ఎటువంటి థెఫ్టింగ్ కానీ జరిగినా, ఎటువంటి మాల్ ఫంక్షనింగ్ చేస్తూ ఎవరైనా రాంగ్లీనో వాంటెడ్లీ డ్యామేజ్ చేసినా మనం ఈజీగా వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇట్స్ పనిషబుల్ ఆఫ్టర్ దాట్. సో మీకు తెలిసిందే కాబట్టి మన పోలీస్ స్టేషన్ కేసు పెట్టి వాళ్ళని ఏదైనా పనిష్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు ఎగ్జిస్టింగ్గా చాలా ఛార్జింగ్ స్టేషన్ కంపెనీస్ అయితే మార్కెట్లో ఉన్నాయి. అవునండి. ఇతర ఛార్జర్ కంపెనీలకి ఈవీ ఛార్జ్మెంట్ కంపెనీకి తేడా ఏంటంటే ఏం చెప్తారు సార్? మెయిన్ ఏంటంటే చాలా ఛార్జింగ్ స్టేషన్ కంపెనీస్ అందరూ ఛార్జింగ్ స్టేషన్ మేము చేస్తాం మ్యానుఫ్యాక్చర్ అంటారు. మీరు ఇందాక చూసే ఉంటారు R&D ల్యాబ్లోని మేము ప్రతి ప్రోడక్ట్ని, ప్రతి పార్ట్ని మీకు నేను ఇంట్రడ్యూస్ చేశాను. మేమే ఓన్గా బోర్డ్స్ డిజైన్ చేసుకున్నాం. PCB బోర్డ్స్ ఏవైతే ఉంటాయో, గర్బర్ ఫైల్ కానీ, స్టెన్సిల్ కానీ, దాన్ని బోర్డ్ ప్రింటింగ్ కానీ అండ్ మౌంటింగ్ కానీ, లేకపోతే సోల్డరింగ్, డీసోల్డరింగ్ అనేది మా ఉమెన్ ఎంప్లాయీస్ చేస్తూ ఉంటారండి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మా ఓన్గా డిజైన్ చేసుకున్నాం. మాకు తక్కువగా పడుతుందండి ఛార్జింగ్ స్టేషన్. ఓకే. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మేము చేయడం వల్ల మాకు కాస్ట్ కూడా ఎక్కువ పెరుగుతుందండి. ఓకే. బట్ మేము కాస్ట్ పెరిగినా కూడా ఒక 1000 అటు ఇటు అయినా కూడా మా సర్వీస్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. కారణం ఏంటంటే ఆ ప్రోడక్ట్ డిజైన్ చేసింది మేము. ఆ ప్రోడక్ట్లో ఏమైనా మాల్ ఫంక్షనింగ్ అయినా, ప్రాబ్లం అయినా ఇమీడియట్లీ మా టెక్నీషియన్ విల్ గెట్ బ్యాక్ టు యూ, ఇమీడియట్ రిజాల్వ్ చేస్తారు. ఎవరైతే వీళ్ళు చైనా నుంచి తెస్తారో పీస్లు, ఛార్జింగ్ స్టేషన్లు పెట్టి వాళ్ళు స్టిక్కర్ వేసుకుంటారో వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందండి. మాకు అటువంటి ప్రాబ్లం లేదు. ఎవరైతే ఓన్గా ప్రోడక్ట్ డిజైన్ చేసుకొని ఛార్జింగ్ స్టేషన్ బిల్డ్ చేసుకుంటారో వాళ్ళకి ఇబ్బందులు అనేవి చాలా తక్కువ ఉంటాయి అండ్ కంపేర్ విత్ ద అదర్ పీపుల్. ఇంపోర్టెడ్ ప్రోడక్ట్స్ తెచ్చుకునే వాళ్ళకి చాలా ఫేస్ చేస్తారు. బట్ మాకు లక్కీగా మాకు ఆ ప్రాబ్లం లేదు. మాకేంటంటే మరొక ఇంపార్టెంట్ ఫీచర్ ఒకటి ఉందండి. దాన్ని బ్లాక్ బాక్స్ టెక్నాలజీ అంటారు. బ్లాక్ బాక్స్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మనకి ఏరోప్లేన్లో బ్లాక్ బాక్స్ ఉంటుందండి. ఇట్స్ ఫ్రమ్ టేక్ ఆఫ్ టు టిల్ టేక్ ఆన్ టు టిల్ టేక్ ఆఫ్. ఓకే. ఇట్స్ ఆల్ కాక్పిట్ యాక్టివిటీస్ ఇట్ విల్ బి రికార్డెడ్ బై ద బ్లాక్ బాక్స్. ద సిమిలర్ వే మేము ఏం చేసామంటే ఒక ఐసీ చిప్ని మేము బ్లాక్ బాక్స్ చిప్ని ఒకటి మేము ఇన్సర్ట్ చేసామండి, అకామిడేట్ చేసాం మా ఛార్జింగ్ స్టేషన్స్లో. ఓకే. అది చేయడం వల్ల ఏమవుతుందంటే అది రికార్డ్ చేస్తుందండి. మీరు టైం ఇన్ అండ్ అవుట్ వరకు, అంటే టైం ప్లగ్ ఇన్ చేసేటప్పటి నుంచి మీరు ప్లగ్ అవుట్ చేసేంత వరకు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ 30 seconds ఇట్ విల్ బి రికార్డెడ్ అండి. రికార్డ్ అవ్వడం వల్ల మనకి ఏదైనా హార్మ్ఫుల్ జరిగినా, మంచి జరిగినా, ఛార్జ్లో ఫ్లక్చువేషన్ జరిగినా, ఒకవేళ బిల్లింగ్ ఇష్యూస్ అయినా, ఏం ఇష్యూస్ అయినా కూడా మనకు అందులో వచ్చేస్తుంది రిపోర్ట్. ఓకే. అది బ్లాక్ బాక్స్ రిపోర్ట్. అదొక్కటే కాదండి, బ్లాక్ బాక్స్ వల్ల అడ్వాంటేజ్ ఇందాక మీరు చెప్పారు, ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఎలా రిజాల్వ్ చేస్తారు, హౌ సూన్ యూ కెన్ రిజాల్వ్, అంటే ఎంత తొందరగా చేస్తారు అని. మాకు ఈ బ్లాక్ బాక్స్ టెక్నాలజీ వల్ల పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్లో ఈ ప్రాబ్లం ఉంది, మాల్ ఫంక్షనింగ్ ఉంది, ఎర్రర్ ఉంది అనేది మాకు లాగ్స్ క్రియేట్ అయిపోతాయండి. ఎర్రర్ మెసేజెస్ వస్తాయి. పర్టికులర్ పార్ట్లో కూడా మాకు వస్తుంది. మాకు ఛార్జింగ్ స్టేషన్లో వస్తుందని కాదు, పర్టికులర్ పార్ట్స్లో కూడా మాకు ఎర్రర్ మెసేజ్ వస్తుంది. దానివల్ల ఏంటంటే ఒక పర్టికులర్ ఈ ఛార్జింగ్ స్టేషన్లో XYZ ఛార్జింగ్ స్టేషన్లో XYZ పార్ట్ హ్యాస్ అ మాల్ ఫంక్షనింగ్. ఇమీడియట్గా మా వాళ్ళకి చెప్పేసి ఆ పర్టికులర్ పార్ట్ని రీప్లేస్ చేసేస్తే ఇమీడియట్ 30 minutesలో అప్ అండ్ రన్ అయిపోతుందండి. మీ ఎంత R&D ఉన్న మీరు ఒక 3.3 kW ఛార్జర్ని ఎందుకు 10,000కి అమ్ముతున్నారు? మీ కాంపిటేటర్ చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు కదా సార్. ఇప్పుడు 3.3 kW మేము అందులో ఇంటెలిజెన్స్ని బిల్డ్ చేసినామండి. ఓకే. AI టెక్నాలజీ పెట్టాము. ఇప్పుడు నేను చెప్పినట్టు ఆటో రీస్టార్ట్ అని, ఆటో షట్ డౌన్ అని, బ్లాక్ బాక్స్ టెక్నాలజీ, ఇవన్నీ మేము ఇంటెలిజెన్స్ని బిల్డ్ చేసాము ఛార్జింగ్ స్టేషన్లో. ఇప్పుడు నాకు తెలీదు, చాలామంది ఏంటంటే అందరూ వాళ్ళు తక్కువకి ఇస్తున్నారు, వీళ్ళు తక్కువకి ఇస్తున్నారంటే, ఇప్పుడు వాళ్ళది ఏంటంటే బ్లూటూత్తో పనిచేస్తుందండి. మాది IoT సిమ్ కార్డ్ ఉంటుందండి. IoT AI బేస్డ్ అనమాట. అంటే మీకు పవర్ని కూడా కంట్రోల్ చేస్తుంది అండ్ షట్ డౌన్ చేస్తుంది, ఆటో రీస్టార్ట్ చేస్తుంది. ఆటో రీస్టార్ట్ అంటే ఏంటంటే పవర్ ఎప్పుడైనా పోయింది అనుకోండి, 10-15 minutes తర్వాత వస్తే
ఆ ట్రాన్సాక్షన్ అనేది ఎండ్ అయిపోతుంది ఏ ఛార్జింగ్ స్టేషన్లో అయినా. మాదేంటంటే ఇమ్మీడియట్గా రెజ్యూమ్ అయిపోతుంది, అంటే ఇమ్మీడియట్గా రీస్టార్ట్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే యూజర్కి ఛార్జింగ్ అన్ఇంటరప్టెడ్, అంటే ఎటువంటి ఆటంకం లేకుండా ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దానివల్ల అడ్వాంటేజ్ ఉందండి ఆటో రీస్టార్ట్. అవన్నీ మేము ఆ ఛార్జింగ్ స్టేషన్లో బిల్డ్ చేస్తాం. మా ఛార్జింగ్ స్టేషన్స్లో స్మాల్ అవ్వనండి, పెద్ద ఛార్జింగ్ స్టేషన్ అవ్వనివ్వండి, ఎక్స్పెన్సివ్ ఛార్జింగ్ స్టేషన్ అవ్వనివ్వండి, మేము బిల్డ్ చేసే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అందులో మా ఫీచర్స్ మెయిన్ అవి అన్నిట్లోనే ఉన్నాయి. అందుకనే కొంత కాస్ట్ ఉంటుంది, బట్ మా ప్రోడక్ట్ అన్ని దగ్గరలో పనిచేస్తుంది. కారుకి పనిచేస్తుంది, బైక్ పనిచేస్తుంది, 3.3 కూడా ఈవెన్ కార్లకు కూడా చేసుకోవచ్చు. హైదరాబాద్లో చూసుకుంటే దాదాపు ఒక 1/2 డజన్ పైగా ఈవీ ఛార్జర్ కంపెనీస్ అయితే ఉన్నాయి. ఆ కాంపిటీషన్ తట్టుకుని మీరు ఎలా గెలుస్తాం అనుకుంటున్నారు? ఏమో ఎన్ని కంపెనీలు ఉన్నాయో నేనైతే కౌంట్ చేయలేదండి. మేము పాస్ట్ 4 ఇయర్స్ నుంచి మేము 2020 నుంచి మేము R&D చేసుకొని మేము అన్నీ చేసుకున్నాం. కంపెనీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో కాకపోతే మా బిజినెస్ మేము చేసుకుంటూ పోతున్నాము. సో మాకు ద గాడ్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఫైన్ టిల్ టుడే. కాంపిటీషన్ అని అంటే ఏంటంటే మీరు ప్రోడక్ట్ సర్వీస్ ఇచ్చే వాళ్ళకి ఎవరికి తిరుగులేదండి. ప్రోడక్ట్ సర్వీస్ ఇవ్వకపోతే హౌ బిగ్ కంపెనీ, మీది ఎంత పెద్ద కంపెనీ అనేది అనవసరం అండి. మీరు సర్వీసింగ్ కానీ ప్రాపర్గా ఇవ్వకపోతే సో ఆ కంపెనీని పట్టించుకోరండి. మన లోకల్ కంపెనీ, మా దగ్గర ఉన్న ఫీచర్స్ సమ్ USP ఫీచర్స్ ఉన్నాయి. మా ప్రైస్ కూడా కొంచెం కాంపిటేటివ్గా తక్కువ ఇస్తాము. మేబీ నేను 3.3 కిలోవాట్స్లో ఎక్కువ ఇవ్వకపోవచ్చు, కానీ మిగతా ఛార్జింగ్ స్టేషన్లో వెరీ కాంపిటేటివ్ అండి. చాలా మంచి ప్రైస్ ఇస్తాను. కారణం ఏంటంటే మేము ఓన్గా బోర్డ్ డిజైన్ చేసుకోవడం వల్ల, ఈ పార్ట్స్ మేము అసెంబ్లింగ్ చేసుకోవడం వల్ల మాకు చాలా తక్కువ కాంపిటేటివ్ ప్రైస్ ఉందండి మీరు పెద్ద సైజు ఛార్జింగ్ స్టేషన్కి వెళ్తే. ఇప్పుడు మీకు పేరు ఈవీ ఛార్జ్ మ్యాన్ అని పెట్టారు, ఆ పేరుకి కారణం ఏమైనా ఉందా? ఛార్జ్ మ్యాన్ అని ఎందుకు? సరే, ఈవీ ఛార్జ్ మ్యాన్ అని అంటే ఛార్జింగ్ స్టేషన్ ఏంటండి, సమ్వన్ హ్యాస్ టు టేక్ కేర్, అంటే ఎవరో ఒకరు దాన్ని టేక్ కేర్ చేయాలి ఛార్జింగ్ అనేది. సో దాన్ని ఈవీ ఛార్జ్ మ్యాన్ ఎందుకు పెట్టానంటే ఇట్స్ సింబాలిక్గా ఉంటుంది. ఓకే, దానికి ఇంకెంత ఇంటెలిజెన్సీ ఏమీ లేదు, దాని మీద పెద్ద సెంటిమెంట్స్ అవి కూడా లేవు. అంటే ఈవీ ఛార్జ్ మ్యాన్ అంటే సింపుల్ నేమ్. అరే ఈవీ ఛార్జ్ మ్యాన్ అంటే ఛార్జింగ్ స్టేషన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఈవీ ఛార్జింగ్ పెట్టాలంటే ఎవరో ఒక మ్యాన్ కావాలి కదండి. మనం పెట్రోల్ పోస్ట్ ఎలా అంటే అలాగే ఈవీ ఛార్జ్ మ్యాన్ కూడా ఒకటి కావాలి. కానీ మాకు హ్యూమన్లెస్, ఓకే, ఎఫర్ట్లెస్ అనేది మాకు జరిగిపోతుంది. ఎందుకంటే మనంతా కూడా IoT బేస్డే కాబట్టి మొబైల్ ఉంటే చాలు, మొబైల్ ద్వారానే మీకు ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. బట్ స్టిల్ అదేంటంటే ఈవీ ఛార్జ్ మ్యాన్ అంటే ఒక ఛార్జింగ్ స్టేషన్ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి మా కంఫర్ట్ కోసం మేము పెట్టుకున్నాం అంటే ఇంకేం కాదండి. అంటే మీరు ఇప్పుడు R&D బాగా చేసామని చెప్తున్నారు కదా, మీకు ఈవీ ఛార్జ్ మ్యాన్ ఛార్జర్ మీద ఏమైనా పేటెంట్స్ ఉన్నాయా? పేటెంట్ అంటే మేము ట్రేడ్ మార్క్ చేసుకున్నామండి. పేటెంట్ కూడా అప్లై చేస్తున్నాము. పేటెంట్ రావడానికి 3 ఇయర్స్ అన్నీ పడుతుంది. అంటే కొన్ని ప్రోడక్ట్లు చేసుకున్నాము, ఫీచర్స్ చేసుకున్నాం. స్పెషల్లీ మా USP ఫీచర్, బ్లాక్ బాక్స్ టెక్నాలజీ ఫీచర్ అని, లేకపోతే ఆటో రీస్టార్ట్ అని, ఆటో షట్ అని 3 ఫీచర్స్ చేసుకున్నామండి. ఎందుకంటే చాలామంది అంటారు ఆటో రీస్టార్ట్ మాకు ఉంది అంటారు. మాకు ఉందని అంటే 30 సెకండ్స్ వచ్చిపోతే స్టార్ట్ అయిపోద్దండి. కానీ 5 మినిట్స్ 30 మినిట్స్ పవర్ వచ్చిపోతే మీకు తెలియదు. ఇప్పుడు ఇన్ బిట్వీన్ ద స్లీప్లో ఉన్నారండి, మిడిల్ ఆఫ్ ది స్లీప్లో ఉన్నారు, నైట్ టైం. అది పోతే మీరు కిందకు వచ్చి మళ్ళీ స్కాన్ చేయలేము కదా, ఇబ్బంది. వాళ్ళకి ట్రాన్సాక్షన్ కట్ అయిపోతుంది. అన్ని ఛార్జింగ్ స్టేషన్లో ట్రాన్సాక్షన్ కట్ అయిపోతుంది. అంటే వాడు వచ్చి మళ్ళీ మార్నింగ్ చూస్తే వాడికి సర్ప్రైజ్ అవుతుంది, ఎందుకంటే ఎంటీ అనమాట బ్యాటరీ. సో మా దాంట్లో అలా కాదండి, ఎప్పుడైతే మళ్ళీ పవర్ బ్యాక్ వస్తుందో అది ఆటోమేటిక్గా ఛార్జ్ మనకి స్టార్ట్ అయిపోతుంది, రీస్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఛార్జింగ్ స్టేషన్లో మీ యొక్క ఛార్జర్ ఒక దాంట్లో ఈవెన్ మీరు అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన ఒక డిస్ప్లే కూడా పెడుతున్నారు, 22 కిలోవాట్. అంటే దాని నుంచి రెవెన్యూ జనరేట్ చేసి అంటున్నారు. అసలు అది ఆ కాన్సెప్ట్ ఎలా వచ్చింది, ఎలా జనరేట్ చేయొచ్చు మనీ? అంటే మేము అనుకున్నామండి ఛార్జింగ్ స్టేషన్ అని అంటే వాటికి రెవెన్యూ రాదు, ప్లస్ మా దగ్గర ఛార్జింగ్ స్టేషన్లో రెవెన్యూ అంటే ప్యాసివ్ రెవెన్యూ కూడా జనరేట్ చేద్దాము, ప్యాసివ్ ఇన్కమ్ లాగా. అంటే వాళ్ళకి సెకండరీ ఇన్కమ్, ప్రైమరీ ఇన్కమ్ ఏంటి, ఛార్జింగ్ స్టేషన్ నుంచి ప్రైమరీ ఇన్కమ్ వస్తుందండి. వాళ్ళకి 2 ఛార్జింగ్ గన్లో 2 గన్స్ ఉంటాయి, 2 కార్లు వస్తాయి, 2 కార్లు 2 వైపులా 2 కార్లు పెట్టుకుంటే వాళ్ళకి ఒక 800 రూపీస్ అనేది వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అది కాకుండా ఒక నెలకి ఒక 15,000 20,000 కూడా జనరేట్ అవుతాయి, బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ LED కాన్సెప్ట్ అనేది మేము ఇంట్రడ్యూస్ చేసాము.
అది ఒక్కటే కాదండి, అది విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది. అది లాంగ్ లుక్లో నైట్ టైము అక్కడ ఏదో యాడ్ రన్ అవుతుంది, ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అండి. అదొకటి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఈవీ చార్జ్మెంట్తో టైఅప్ అయిన కంపెనీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. మా ప్రోడక్ట్ ఇప్పుడు మేము యూఎస్కి ఒకటి, బంగ్లాదేశ్కి అండ్ వన్ ఆఫ్ ది బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా మేము అసోసియేట్ అయ్యి ఉన్నామండి. అలాగే కొన్ని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా అసోసియేట్ అవుతున్నాము, కొన్ని ఉత్తరాఖండ్ అని, సో ఒరిస్సా అని, ఐ కాంట్ నేమ్ ఇట్ ద ఎగ్జాక్ట్లీ, నేను నేమ్ చెప్పాను కానీ బట్ కొన్ని గవర్నమెంట్స్తో కూడా మేము వర్కౌట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇన్ కేస్ ఎవరైనా మీ ఛార్జింగ్ స్టేషన్ తీసుకుని ఒక రిమోట్ ఏరియాలో ఏదైనా ఇష్యూ ఫేస్ చేస్తే దాన్ని మీరు ఎలా రెక్టిఫై చేస్తారు? మీరు ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది ఆ టైంలో? దర్ ఆర్ 2 ways అండి. మాకేంటంటే సర్వర్ని ఎప్పుడు కూడా ఒక పర్సన్ అనేది వాచ్ చేస్తూ ఉంటాడండి, వాచ్ డాగ్ లాగా. ఎందుకంటే ఏ ఛార్జింగ్ స్టేషన్ ఫెయిల్ అయ్యాయి, ఏవి ఎర్రర్ చూపిస్తున్నాయి, ఆ ఎర్రర్ ఛార్జింగ్ స్టేషన్ అది ఎవరిది అనేది చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి మేము చెప్తాం అనమాట. ఈ ఛార్జింగ్ స్టేషన్ మీరు ఎందుకు లైవ్లో లేదు, యాక్టివ్లో లేదు, ప్లీజ్ చెక్ చేయండి అని చెప్తామండి. రీస్టార్ట్ చేయమంటాం, రీబూట్ చేయమంటాం. అది రీబూట్ అయితే ఫిక్స్ అయిపోతుంది. ఒకవేళ ఫిక్స్ అవ్వలేదు అనుకోండి, ఏమైనా ఎర్రర్ ఉంటే మేము దానికి ఐడెంటిఫై చేసి చెప్తాము. నియరెస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించి రెక్టిఫై చేస్తామండి. దట్ ఈస్ ఫ్రమ్ అవర్ ఎండ్. అయితే వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా మా కస్టమర్ కేర్కి ఫోన్ చేసి ఈ ప్రాబ్లం ఉంది, పలానా XYZ ఛార్జింగ్ స్టేషన్ హ్యాస్ అన్ ఇష్యూ అంటే ఇమీడియట్లీగా మా టెక్నీషియన్ని మేము అరేంజ్ చేస్తాం, నియరెస్ట్ టెక్నీషియన్ని. దే విల్ గో అండ్ విజిట్ ద ప్లేస్ అండ్ రిజాల్వ్ ద ఇష్యూ అండి. ఓకే, కొన్ని ఇష్యూస్ ఏంటంటే మేము ఫోన్ ద్వారా చెప్తాము, ఇలా చేయండి, చిన్న విషయాలు అయితే వాళ్ళు చేసేసుకుంటారండి. ఒకవేళ పెద్ద ఏమైనా పార్ట్ పోవడం, మాల్ ఫంక్షనింగ్ అని జరిగితే అప్పుడు మాత్రం మేము కంపల్సరీగా మా టెక్నీషియన్ ఇన్ పర్సన్ వెళ్ళి విజిట్ చేసి దాన్ని రిజాల్వ్ చేసి వచ్చేస్తాడు. యాజ్ ఏ ఒక ఈవీ ఛార్జర్ మ్యానుఫ్యాక్చరర్గా ఫాస్ట్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేసేటప్పుడు మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా? ఫాస్ట్ ఛార్జ్ ప్రొవైడ్ చేసేటప్పుడు మా ఛార్జెస్ కన్నా అండి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుందండి. అందరూ అంటారు ఏంటంటే మాకు ఫాస్ట్గా ఛార్జింగ్ కావాలండి, మాకు ఫాస్ట్గా అయిపోవాలి అంటారు. ఫాస్ట్గా అయిపోతుంది, బట్ ద ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, కేబుల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, దానికి ప్రాపర్ ఎందుకంటే అవుట్డోర్ యూనిట్, ఇప్పుడు డీసీ కరెంట్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్. దానికి ప్రాపర్ కేబులింగ్ చేయాలి, పైప్లు వేసుకోవాలి, దానికి ప్రాపర్ ఎర్తింగ్ ఉండాలి. ఓకే, దానికి ట్రాన్స్ఫార్మర్ ఉండాలి అండ్ ప్రాపర్ సివిల్ వర్క్ ఉండాలి, ప్రాపర్ షెల్టర్ ఉండాలి, కెనోపీ ఉండాలి. సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. స్టాండ్ అలోన్ ఛార్జింగ్ స్టేషన్ ఈజ్ మనకు చీపర్ లాగా అనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు క్యాలిక్యులేట్ చేస్తే ఆల్ ఐటమ్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇట్ విల్ బి అన్న 20 to 25 lakhs వెళ్ళిపోతుంది. దానికోసం మరి ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు? మరి సబ్సిడీ గవర్నమెంట్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదని, బట్ కానీ PMARY అని ఒక ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన అని ఒక పథకం ఉందండి. దాంట్లో 35%, 30 to 35% సబ్సిడీ ఇస్తుందండి ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్కి. మేము మహారాష్ట్రలో కొన్ని చేసాము, మేము ఆల్రెడీ 7 అప్లికేషన్స్ వరకు చేసాము. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి 30-35% వాళ్ళు బేస్డ్ ఆన్ దేర్ ఎలిజిబిలిటీ they're giving a subsidy అండి. లెట్స్ ఎగ్జాంపుల్ 10 lakhs ఛార్జింగ్ స్టేషన్ అయితే 3.5 lakhs అనేది వాళ్ళకి డైరెక్ట్గా సబ్సిడీ ఇస్తుంది. వాళ్ళు మాత్రం 6.5 lakhsకి రీపే చేయాల్సి ఉంటుంది, సబ్సిడీ వస్తుంది. మాకు ఛార్జింగ్ స్టేషన్ మేము పెట్టేసుకుంటాం అనమాట. సో అయితే అందులో వాళ్ళు 10% వాళ్ళు బేర్ చేయాల్సి ఉంటుంది, 90% మాత్రం బ్యాంక్ ఇస్తుంది, 10% వాళ్ళు బేర్ చేయాల్సి ఉంటుంది. దిస్ ఇస్ ద వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఓకే, అదొకటి ఉంది. సో ఇది కాకుండా అయితే వీ హ్యావ్ మెనీ అదర్ ఆప్షన్స్ టు. ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ చూసుకున్నట్లయితే చాలా క్యాపిటల్ ఎక్స్టెన్సివ్ బిజినెస్, ఇది పెట్టుబడి చాలా ఎక్కువ కూడుకున్నారు. ఎందుకు ఈ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ ఎంత ఎక్స్పెన్సివ్ అంటే దానికి కారణాలు ఏంటి? అలానే భవిష్యత్తులో ఏమైనా ఛార్జర్ రేట్లు తగ్గే అవకాశం ఉంటుందా? సార్, ఛార్జింగ్ స్టేషన్స్ రేట్లు తగ్గే అవకాశం అంటే ఇండియాలో మనకి ఐసీ చిప్స్ కానీ దొరికితే, కంట్రోలర్స్ అన్ని పవర్ కంట్రోలర్స్ ఉంటాయండి, అలాగే మాకు కనెక్టర్స్ ఉంటాయి, గన్స్ అని కనెక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ ఇండియాలో దొరికాయి అనుకోండి, మనకు ప్రాబ్లం ఉండదు, మనకి చీపర్గా పడుతుంది. అది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు మాకు కావాలి. మేము ఏం చేస్తామంటే మేము ఓన్లీ ఒక బోర్డే చేసుకుంటాం, 1-2 boards మేము చేసుకుంటాం. మిగతా పార్ట్స్ అన్నీ మనకి ఇక్కడ దొరకటం లేదు ఇండియాలో. అవన్నీ వీఆర్ వెరీ డిపెండింగ్ ఆన్ అదర్ కంట్రీస్ లైక్ సో అమెరికా అండ్ జపాన్, తైవాన్, చైనా అండ్ ఆల్. సో వీఆర్ sooner after it's going to be resolved that issue.
ఎందుకంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఇనిషియేటింగ్ మెనీ థింగ్స్ ఫర్ ఐసీ చిప్స్ రిలేటెడ్. కాబట్టి అదంతా స్లోగా అది మరో 2-3 yearsలో రిజాల్వ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే. సో యా, ఇవాళ ఛార్జింగ్ స్టేషన్ బిజినెస్ పెడదాం అనుకుంటే ఎవరైతే సెటప్ చేస్తారో వాళ్ళు ఫేస్ చేస్తున్న ఒక ఇష్యూ, పవర్ సప్లై తెచ్చుకోవడానికి అప్రూవల్స్ అనేవి టైం పడుతుంది. అదొక మేజర్ ఛాలెంజ్. ఇట్స్ మేజర్ ఛాలెంజ్. దానికి మీ ద్వారా వాళ్ళకి ఏమైనా సొల్యూషన్ ఇస్తున్నారు, ఆ హెక్టిక్ టాస్క్ అని మీరు తీసుకునేలాగా? సార్ ఆ టాస్క్ చేయడానికి మేమైనా చేయలేము సార్ దానికి టాస్క్ అనేది. ఎందుకంటే మేమేంటి, వీఆర్ ఛార్జింగ్ స్టేషన్ మ్యానుఫ్యాక్చరర్స్. ఈ లైజనింగ్ వర్క్ అనేది సార్, ఆ లైజనింగ్ వర్క్ మాకు గవర్నమెంట్ లైజనింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. బట్ స్టిల్ మేము ఏం చేస్తామంటే, మాకు ఇటువంటి గవర్నమెంట్ లైజనింగ్ వర్క్ చేసే ఆర్గనైజేషన్స్, వెండర్స్ ఉన్నారు. మేము వాళ్ళకి హెల్ప్ తీసుకుంటాం, వాళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళు వెరీ క్లోజ్గా వర్క్ చేస్తాం. వాళ్ళతో మీరు టైఅప్ అవుతారు? అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే ఆ వర్క్ మేము చేయాలి అంటే మా వర్క్ ఇక్కడ ఆగిపోతుంది. బట్ మీరు కనెక్ట్ చేస్తారు, వాళ్ళు కనెక్ట్ చేస్తారు. అబ్సల్యూట్లీ విల్ హెల్ప్ దెమ్. మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. ఇప్పుడు ద ఇన్వెస్టర్ హ్యాస్ ఎ జీరో నాలెడ్జ్. వాళ్ళకి ఎంత కెపాసిటీ కావాలి, ఎంత ఛార్జింగ్ స్టేషన్ కావాలి, ఛార్జింగ్ స్టేషన్ XYZ ఛార్జింగ్ స్టేషన్ కెపాసిటీ తీసుకుంటే ఎంత పవర్ బ్యాకప్ కావాలి, దానికి కావాల్సిన టూల్స్ ఏంటి, ఓకే ఏ లెవెల్లో వాళ్ళకి సివిల్ వర్క్ కావాల్సి ఉంటుంది, దానికి ఏమైనా ET-LT వర్క్స్ అని ఉంటాయి స్పెషల్లీ ఫర్ ఇట్. ET-LT వర్క్స్ ఏమేమైనా కావాలా, ఇవన్నీ ఏంటంటే మేము ఎడ్యుకేట్ చేస్తాం, కానీ బట్ స్టిల్ దే డోంట్ అండర్స్టాండ్. ఓకే. కాబట్టి మేము ఆ వర్క్ని మేము టేకప్ చేసి మేము ఒక సర్టెన్ టీమ్స్కి ఇచ్చేస్తామండి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ చూస్తే ఎక్కువ మంది ప్రజలు 10 నిమిషాల్లోనే తమ ఎలక్ట్రిక్ వాహనం ఛార్జ్ అయిపోవాలనుకుంటున్నారు. బట్ అది సాధ్యం అవ్వాలంటే దాదాపు 360 కిలోవాట్లు 480 కిలోవాట్ల ఛార్జర్ అవసరం అవుతుంది. భవిష్యత్తులో ఈవీ ఛార్జ్మెన్ కంపెనీ నుండి మనం 480 కిలోవాట్ల ఛార్జర్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చా? 300, 360, 400, 450, 500 ఇవి కాదండి. దానివల్ల ఫాస్ట్గా అవ్వదండి. యాక్చువల్లీ ఫాస్ట్గా అవ్వాలంటే ద బ్యాటరీ ఉంటుందండి, ద కార్కి కానీ బైక్ కానీ ఆ బ్యాటరీ తీసుకునే కెపాసిటీ ఉంటుందన్నమాట. దాన్ని BMS అంటారు అనమాట, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. అది ఎలా చేయాలండి, ఇప్పుడు మన ఎంటీ బాటిల్ వాటర్ తీసుకోండి, ఫుల్ బాటిల్ ఆఫ్ వాటర్ తీసుకోండి, ఫుల్ బాటిల్ని తీసుకొచ్చి మనం ఇలా బాటమ్ అప్ చేస్తే ఏమవుతుంది, ఫాస్ట్గా అందులోకి వెళ్తుంది. ఫాస్ట్గా వాటర్ ఓవర్ఫ్లో అయ్యి మన మొహం మీదకి కూడా మొత్తం మనకు వెట్ అయిపోతుంది, మన క్లాత్స్ అన్నీ కూడా వెట్ అయిపోతాయి, తడిచిపోతాయి అన్నమాట. అంటే ఏంటి, మీరు ఫాస్ట్ వేసారు. అదే మీరు వేసేటప్పుడే చాలా జాగ్రత్తగా వేస్తే ఈవెన్ సింగిల్ డ్రాప్ కూడా బయటికి రాదు. సేమ్ లాజిక్ మనం బ్యాటరీ ఛార్జింగ్ చేస్తున్నప్పుడు పుష్ చేసామనుకోండి ఫాస్ట్గా, బ్యాటరీ BMS కరెక్ట్గా లేకపోతే, ఆ హీట్ని తట్టుకోలేకపోతే అది బ్లాస్ట్ అవుతుంది. ఒకవేళ సపోర్ట్ చేసే కెపాసిటీలో మనకి ఇండియాలో ఫ్యూచర్లో వస్తుందండి. BMS దాన్ని ఫైన్ ట్యూన్ చేస్తున్నారు చాలామంది. సో మేబీ సూన్ ఆర్ ఆఫ్టర్ BMS అనేది చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు చాలా కంపెనీస్ వరల్డ్లోని. అది అయితే అప్పుడు కెపాసిటీ తీసుకునే కెపాసిటీ పెంచుతారండి. అంటే ఇప్పుడు ఏంటంటే 200 ఆంపియర్ మ్యాక్స్ 250 ఆంపియర్ మార్కెట్ తీసుకుంటుంది. నేను 500 ఆంపియర్ పంపించినా కూడా అది 200 ఆంపియర్ 250 ఆంపియర్ మాత్రమే అది గ్రాప్ చేస్తుంది. ఓకే. ఈ BMS ఎప్పుడైతే కరెక్ట్గా ఉందో వాళ్ళు ఏంటంటే 300, 350, 500 అండ్ పంపిస్తారు. అండ్ ఇప్పుడు హెవీ కెపాసిటీ మీరు అన్నారు కదా, దానికి లిక్విడ్ కూలింగ్ గన్స్ అని ఉంటాయండి. లిక్విడ్ కూలింగ్ అంటే కూలింగ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు 500 కిలోవాట్స్ 350, 60 కిలోవాట్స్ అంటే చాలా హీట్ జనరేట్ చేస్తుంది. దానివల్ల ఏదైనా జరగచ్చు, హార్మ్ఫుల్ జరగచ్చు, ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు, లేకపోతే ఛార్జింగ్ స్టేషన్ అవ్వచ్చు, హ్యూమన్ లాస్ అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. అందుకని ఏంటంటే లిక్విడ్ కూలింగ్ గన్స్ అని వచ్చాయండి ఇప్పుడు కొత్తగా వచ్చి. వాటిని మేము మోర్ దెన్ 240 అయితే లిక్విడ్ కూలింగ్ కనెక్టర్స్నే వాడుతున్నాం మేము ఆల్రెడీ. ఒక స్విస్ కంపెనీతో మేము టైఅప్ అయి ఉన్నాము, అసోసియేట్ అయి ఉన్నాము. వాళ్ళు మాకు సప్లై చేస్తున్నారు ఇండియాలో. సో పూణే బేస్డ్ కంపెనీ. అండ్ మేము ఆల్రెడీ తీసుకొని యూజ్ చేస్తాము. అది హయ్యర్ కెపాసిటీకి మాత్రమే, ఎందుకంటే దట్ కనెక్టర్ ఆల్సో గన్ ఆల్సో ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇతర ఛార్జింగ్ స్టేషన్ కంపెనీలు కానీ ఇప్పుడు మీతో పోల్చుకున్నా ఎందుకు మీ దగ్గరే ఛార్జర్ కొనుక్కోవాలి, లేకపోతే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ తీసుకోవాలంటే మీ దగ్గర ఎందుకు తీసుకోవాలంటే 3 కారణాలు ఏం చెప్తారు? సార్, ఒకటి మేము లోకల్ కంపెనీ, ఓకే, సర్వీస్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సెకండ్, మేము మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మనం లోకల్లీ సోర్సింగ్ చేసుకున్నాము, ఇండియాలోనే సోర్సింగ్ చేసుకున్నాము. లైక్ నోయిడా, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, దీస్ 4 సిటీస్ని సోర్సింగ్ చేసుకున్నాము పార్ట్స్ని.
అండ్ మా ఓన్గా డిజైన్ చేసుకున్నాము. మాకు పార్ట్ చీప్గా పడుతుంది, ఒక్కొక్కసారి సర్వీసింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఎందుకంటే బోర్డు మందైనప్పుడు అందులో ఏ ప్రాబ్లం ఉందనేది ఈజీగా ఐడెంటిఫై చేయగలం. అదే మీరు చైనా నుంచో ప్రోడక్ట్ తీసుకొచ్చి పాడైందంటే ఈడెళ్ళి చైనాకి కాల్ చేస్తాడు, చైనా వాడు వచ్చి 15 రోజుల తర్వాత ఆన్సర్ చేస్తాడు. సో there was a delay. సో ఇక్కడ మాకు అవసరం లేదు. మేము మా టీమ్ ఇంటర్నల్ ఇన్హౌస్ టీమ్ కెన్ రిజాల్వ్ ద ఇష్యూ, మోస్ట్ ఆఫ్ ద ఇష్యూస్. అదొక రీజన్ అండి. అండ్ ప్రైస్ ఇస్ వెరీ కాంపిటేటివ్ అండి. ఎందుకంటే ప్రైస్ కాంపిటేటివ్, మనం ఓన్గా డిజైన్ చేసుకున్నప్పుడు ప్రైస్ కాంపిటేటివ్ ఉంటుంది ఆబ్వియస్లీ. దానివల్ల మీరు these three is a main reason you could say that. And also along with that we have a USP feature, sir. Auto restart. Many customers, our company customers, users are they're very satisfied with the auto restart features. They're very much because ఎందుకంటే వాళ్ళు నైట్ టైము ఛార్జింగ్ పెట్టి పడుకుని పోతారు వాళ్ళు. సో బిఫోర్ బెడ్ వాళ్ళు మార్నింగ్ లేచేసరికి ఫుల్ ఛార్జ్ అవ్వాలి. అది మా ఛార్జింగ్ స్టేషన్కి అయిపోతుంది సార్. చాలా ఛార్జింగ్ స్టేషన్కి ఆ ఛాన్సే లేదు. పొరపాటున కానీ ఒక 10 minutes 5 minutes కానీ బ్రేక్ వచ్చింది అంటే మళ్ళీ వచ్చి ఇచ్చేది. ఎందుకంటే ట్రాన్సాక్షన్ ఎండ్ అయిపోతుంది వాళ్ళు. మాది అలా కాదండి, మాది చక్కగా రీస్టార్ట్ అయిపోతుంది. దట్ వాజ్ ద వన్ ఆఫ్ ది యూఎస్పీ గ్రేట్ ఫీచర్ అండి అండ్ ఆర్ ఛార్జింగ్ స్టేషన్. విషింగ్ ఆల్ ది బెస్ట్ ఈవీ చార్జ్మెన్ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మన ఈవీ చార్జ్మెన్ కంపెనీ ఫౌండర్ అయిన రమేష్ గారితో పూర్తి ఇంటర్వ్యూ అండి. మీకు ఛార్జింగ్ స్టేషన్ సంబంధించిన పూర్తి సమాచారం లభిస్తుందని ఆశిస్తున్నాం. వీళ్ళ కంపెనీ గురించి కాదు, ఇండస్ట్రీ పరంగా కూడా ఈయన సమాధానం చెప్పడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా సర్వీస్ మీద ఫోకస్ చేసామని చెప్తున్నారు. వీళ్ళ బ్లాక్ బాక్స్ టెక్నాలజీ అనే కొత్త టెక్నాలజీ మురుపెన్నడూ లేని విధంగా చాలా మంది కస్టమర్లు ఫేస్ చేస్తున్న ఒక ఇష్యూని వీళ్ళు సాల్వ్ చేసామని చెప్తున్నారు. సడన్ గా పవర్ ప్రాబ్లం వచ్చి పవర్ ఆఫ్ అయినప్పుడు ఒక 1/2 hour లేకపోతే 1 hour అయిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళ ఛార్జింగ్ స్టేషన్ మాత్రమే రీకనెక్ట్ అవుతాయని చెప్తున్నారు. బట్ వేరే ఛార్జర్స్ లో ఆ ఫీచర్ ఫెసిలిటీ లేదని చెప్తున్నారు. దానివల్ల చాలా మంది కస్టమర్లకి అయితే యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఇన్ కేస్ ఎవరికైనా ఈవీ చార్జ్మెంట్ సంబంధించిన ఛార్జర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం.